హాయ్ అండి అందరికీ. నా స్టైల్లో ఈరోజు ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఎంత రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను లెగ్ పీస్లు పెద్ద పీసెస్ అయితే కొట్టించాను అన్నమాట బిర్యానీ కోసం అనేసి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 2 ఇలాచీ వేసుకోవాలి. ఒక 2-3 బిర్యానీ ఆకైతే వేసుకోవాలన్నమాట. ఇలా పొడవుగా పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసి నేను ముందే కట్ చేసి పెట్టాను అన్నమాట. ఈ కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వచ్చి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు, కొంచెం సాల్ట్, మళ్ళీ మనం బిర్యానీ ఉడికేటప్పుడు వేసుకుంటాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది తక్కువే వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది బిర్యానీ మసాలా అన్నమాట. 1 టేబుల్ స్పూన్ వరకు నేను బిర్యానీ మసాలా వేసాను. ఇప్పుడు ఇది వచ్చేసి గరం మసాలా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇలా ధనియాలు వేసి నేను ఇంట్లోనే పౌడర్ చేశాను అన్నమాట. అది 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇది మసాలా కారం అన్నమాట. మన టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు. మనం కారం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను కుక్కర్లో వేస్తున్నాను అన్నమాట. కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వస్తే చికెన్ అనేది బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది అన్నమాట. మనం విడిగా కూడా ఉడికించుకోవచ్చు. నేను ఒక 3-4 టైప్స్లో బిర్యానీ చేస్తాను. ఇంకా వేరే తర్వాత చూపిస్తాను. ఈ కుక్కర్లో వేసేదైతే బాగా సాఫ్ట్గా ఉడుకుతుంది అన్నమాట చికెను. అందుకని కుక్కర్లో వేసి వాటర్ ఏం అవసరం లేదు. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. అందులోనే వాటర్ ఉన్నాయి కదా, ఇవన్నీ చికెన్లో నుంచి వచ్చిన వాటరేను. చికెన్ అయితే మనకి ఇప్పుడు సాఫ్ట్గా కుక్ అయింది. ఇప్పుడు నేను బిర్యానీ వండటానికి పెద్ద గిన్నె తీసుకొని ఈ కుక్కర్లో ఉడికిన చికెన్ మొత్తం ఆ గిన్నెలో వేసుకున్నాను అన్నమాట. చూడండి, ఇలా మొత్తం అంతా గిన్నెలో వేసుకున్న తర్వాత నేను బాస్మతి రైస్ అయితే కడిగి పెట్టాను. ఇప్పుడు ఆ బాస్మతి రైస్ అంతటినీ కూడా ఈ కర్రీలో వేసుకోవాలి. కొన్ని కొత్తిమీర, పుదీనా ఉంటే దీంట్లో కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం బిర్యానీకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలు అనేది విడిపోకుండా. కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు మనం తగినన్ని వాటర్ పోసుకోవాలన్నమాట. బాస్మతి రైసు 1 గ్లాస్ అనుకో, 1.5 గ్లాసు వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం నెయ్యి వేసాను పైన. కొంచెం ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. ఆయిల్ కూడా వేసుకుంటే మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇట్లా వాటర్లో కనుక ఆయిల్ వేసుకుంటే అంటే అంటుకోకుండా బాగా పొడి పొడిగా వస్తుంది వాటర్లో కనుక వేసుకుంటే. ఇప్పుడు ఎక్కువ మిక్స్ చేయకుండా
ఇప్పుడు కుక్కర్ గిన్నె మీద మూత అనేది పెట్టేసుకోవాలి. ఒక 50 మినిట్స్లో మనకి రైస్ అనేది కుక్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఎలా కుక్ అయిందో పొడి పొడిగా. ఇది నా స్టైల్ బిర్యానీ. మీరు ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. చూడండి ఎక్కడ రైస్ అనేది అంటుకోకుండా పొడి పొడిగా వచ్చింది. చికెన్ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయిందన్నమాట. చూడండి ముక్క పట్టుకోగానే వచ్చేస్తుంది. రైస్ అయితే సూపర్గా ఉందన్నమాట బిర్యానీ. మీరు ట్రై